మనకి కనిపిస్తున్నది మొత్తం ఇండియన్ ఓషన్ రీజియన్. మనకు తెలుసు మొత్తం ఇండియన్ ఓషన్ అనేది 4 కాంటినెంట్స్ అంటే 4 ఖండాల మధ్యలో ఉంటది. ఇక్కడ ఆఫ్రికా, ఏషియా అండ్ ఆస్ట్రేలియా అండ్ కింద చూస్తే మనకి అంటార్కిటిక్ కాంటినెంట్. ఇది థర్డ్ లార్జెస్ట్ ఓషన్. ఈ ఓషన్‌లో సుమారు 54 కంట్రీలు ఉంటే ఇందులో తిరుగులేని దేశం ఏది అంటే ఇండియా. ఇండియన్ సబ్ కాంటినెంట్. ఇక్కడ 148 కోట్ల పాపులేషన్‌తో ఒక అతిపెద్ద ల్యాండ్ ఏరియా ప్రపంచంలో 7వ అతిపెద్ద దేశంగా ఉంటది. దీని సెక్యూరిటీ అనేది ఇండియన్ ఓషన్ మీద ఆధారపడి ఉంటది. ఈ ఇండియన్ ఓషన్‌లోకి చైనా వస్తుంది. ఇండియన్ ఓషన్ ఈజ్ నాట్ ఇండియాస్ ఓషన్ అంటది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వస్తది. గల్ఫ్ అంటూ ఉంటది. ఎక్కువ గ్రోత్ ఏరియా. కాబట్టి ఇండియా భద్రత అంటేనే ఇండియన్ ఓషన్‌లో మన డామినెన్స్. దీనిని ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి ఇండియా ఒక అతిపెద్ద నేవల్ స్టేషన్ ఒకటి పెడుతుందనమాట. దానిలో కార్వార్ నేవల్ బేస్ అనేది ఒకటి కడుతుంది. ఏషియాలోనే అతిపెద్ద నేవల్ బేస్. దాన్నే కార్వార్ నేవల్ బేస్ అంటారు. దీన్నే సీ బర్డ్ అని కూడా అంటారన్నమాట. సీ బర్డ్ లేదా ప్రాజెక్ట్ వర్ష అని కూడా అది వైజాగ్లో పిలుస్తున్నాం. ప్రాజెక్ట్ సీ బర్డ్ అని కూడా పిలుస్తాం అనమాట. ఇది కార్వార్ రీజన్లో మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే ఈ కార్వార్ నేవల్ బేస్ అనేది మన భారతదేశంలో వెస్ట్ కోస్ట్లో కార్వార్ నేవల్ బేస్ ఉంటుంది. ఈ వెస్ట్ కోస్ట్లో ఏంటంటే కాళీ నది, కర్ణాటక మంగళూరు దగ్గర కాళీ నది ఆ నది ఏంటంటే సముద్రంలోకి చొచ్చుకుపోతూ ఉంటుంది అనమాట. ఈ చొచ్చుకుపోయే ప్రాంతంలో దీన్ని కడుతున్నాం. అంటే లోపలికి చొచ్చుకుపోయి ఉంటుంది. శత్రు దేశాలకు కనపడదు, రెగ్యులర్ సీలో ఉన్నట్టు కనపడదు. ఇక్కడ మనం దీన్ని నిర్మిస్తున్నాం. పర్వతాల మధ్యలో అటు ఇటు కాళీ నది రివర్ అద్భుతంగా వెస్టర్న్ ఘాట్స్లోంచి వస్తుంది. ఇక్కడ కార్వార్ నేవల్ బేస్ నిర్మిస్తున్నాం అనమాట. ఇది ఇక్కడ ఎందుకు నిర్మిస్తున్నామంటే 50 షిప్పుల్ని అక్కడ పెట్టవచ్చు. 50 షిప్పుల్ని జాగ్రత్తగా దాయొచ్చు యుద్ధాన్ని శత్రువుల నుంచి దూరంగా. అది ఒకటి. నెంబర్ 2 ఏంటంటే మనకున్న ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లైన ఐఎన్ఎస్ విక్రాంతో ఐఎన్ఎస్ విక్రమాదిత్యాన్ని ఇప్పుడు రాబోయే ఐఎన్ఎస్ విశాల్ను కూడా అక్కడ సెక్యూర్గా పెడతాం అనమాట. ఇక్కడ కార్వార్ ముంబైకి దూరంలో ఈ కొచ్చిన్కి దగ్గరలో ఈ సీ లేన్లో పెడతాం అనమాట. ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు 50 షిప్లు, మన ఫ్రిగేట్స్, న్యూక్లియర్ సబ్మెరైన్స్, ఈవెన్ మిగిలిన సబ్మెరైన్ స్కార్పియో క్లాస్ని అక్కడ దాస్తాం అనమాట శత్రువుకు దూరంగా. వాటిని అటాక్ చేయడం అంత ఈజీ కాదు. కార్వార్ నేవల్ బేస్ లోపలికి రావడం శత్రువుకి ఇంపాసిబుల్ అండి. ఇది ఏషియాస్ లార్జెస్ట్ నేవల్ బేస్. పశ్చిమ దేశాలు మినహాయిస్తే అతిపెద్ద నేవల్ బేస్ చైనాలో కూడా లేదు. అంత పెద్ద నేవల్ బేస్ని భారతదేశం నిర్మిస్తుంది. దీంట్లో ఆర్మరీ అంటే అమ్యునేషన్, మందుగుండు, ఈ యొక్క మిసైల్స్ని వీటన్నిటిని కూడా ఇక్కడ నిర్మిస్తూ ఉంటాం అనమాట. ఇది తిరుగులేని శక్తి. ఇది సుమారు 40 నుంచి 50 వేల కోట్ల రూపాయలతో దీన్ని నిర్మిస్తున్నాం. దీని ద్వారా మనకి ఏంటంటే ఇది ముంబైకి చాలా దూరంగా ఉంటుంది. ఐఎన్ఎస్ హంసాకి ముంబై దగ్గరికి దూరంగా ఈ ప్రాజెక్ట్ సీబార్డ్ ఉంటుంది అనమాట. దీని ద్వారా మనకి ఏంటంటే మనకు అర్థమైపోతుంది అసలు ఎందుకు భారతదేశం దీన్ని నిర్మిస్తుంది అనేది మనకి చాలా జాగ్రత్తగా చూడాలన్నమాట. ఎందుకు ఇది ఇంత నిర్మిస్తుంది నేవల్ బేస్ అంటే మనకి చాలా జాగ్రత్తగా చూస్తే మనకు అర్థమవుతుంది. మన ఇండియా ఏంటంటే ఇండియన్ ఓషన్ రీజన్. ఇక్కడికి చైనా ఈ యొక్క మనకేంటంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో ఈ చిట్టగాంగ్ పోర్టు నుండి, మయన్మార్లో క్యూక్యూ పోర్టు నుంచి, తర్వాత శ్రీలంకలో హమ్మోన్టోటా పోర్టు నుండి, పాకిస్తాన్లో గ్వడారు, ఇక్కడ జిబౌటి, ఇలా ఏంటంటే ఇండియా చుట్టూరు నేవల్ బేస్లని న్యూక్లియర్ సబ్మెరైన్స్ని అది మోహరించి పెట్టింది. దాన్నే స్ట్రింజ్ ఆఫ్ పెరల్స్ అంటారు. దాన్ని అడ్డుకోవడానికి భారతదేశం ఈ నేవల్ బేస్ని నిర్మిస్తుంది. ఇక్కడ ఐఎన్ఎస్ వర్ష వైజాగ్ దగ్గర, ఐఎన్ఎస్ ఇది ప్రాజెక్ట్ సీబార్డ్ కార్వార్ దగ్గర, తర్వాత ఈ ప్రాజెక్ట్ నికోబార్ కూడా, తర్వాత సీచెల్స్ ఇది మారిషస్ దగ్గర ఒకటి, మనం కూడా గల్ఫ్ యుఏఈతో ఇది, తర్వాత ఈ విధంగా జపాన్ తోటి మనం ఏంటంటే స్ట్రింజ్ ఆఫ్ పెరల్స్ అని వాళ్ళు పెడితే డైమండ్, మనం దిస్ డైమండ్ నెక్లెస్ అని మనకు కూడా ఒక వ్యూహం వేసాం. దీనిలో భాగంగా ఇండియన్ ఓషన్ రీజన్లోకి ఇటు చైనాని డినై చేయడం, చైనాని రానివ్వకుండా చేయడం, తర్వాత గ్లోబల్ రీచ్కి మనం అటెండ్ అవ్వడం. ఎక్కడికైనా ఈ న్యూక్లియర్ సబ్మెరైన్ షిప్లు వెళ్తాయి అనమాట. ఇంతటి పకడ్బందీగా ఈ ఐఎన్ఎస్ నేవల్ బేస్ని మనం తయారు చేస్తున్నాం. దీన్నే మనకు కనిపిస్తే ఇప్పుడు మ్యాప్లో కనిపిస్తే నేవల్ బేస్, కార్వార్ నేవల్ బేస్ అంటాం. దీన్నే కదంబా అని కూడా పిలుస్తారనమాట. ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ నేవల్ బేస్ ఇన్ ద వరల్డ్ అనమాట. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇటు బ్రిటన్ బయటకు వస్తే మనదే పెద్ద మొత్తం ఈస్టర్న్ హెమిస్ఫియర్. దీని ద్వారా మొత్తం ఇండియన్ ఓషన్లో
మన ఇండియాకి తిరుగులేని శక్తిని చేయడం, తర్వాత ఇండియన్ ఓషన్ ద్వారా వెళ్ళే ఈ యొక్క ఎంటైర్ ట్రేడ్ని మనం కంట్రోల్ చేయడం, మలక్కా స్ట్రైట్ నుంచి ఈ గల్ఫ్ ఆఫ్ హర్మూజు, ఇది మనకి సూయజ్ కెనాల్ నుంచి. ఈ విధంగా కార్వార్ నేవల్ బేస్ అనేది ఇండియాని ఒక బ్లూ వాటర్ నేవీ కలిగిన ఒక దేశంగా మార్చబోతుంది. ఇదే కార్వార్ ప్రాజెక్ట్ సీబార్డ్ లేదా ఐఎన్ఎస్ కదంబ అని పిలుస్తాం.